అందరినీ ఆ లెజెండ్స్ మొత్తాన్ని మీ కళ్ళతో చూసారు. అంత ఆర్టిస్టులు ఎలాగో ఎన్టీ రామారావు గారు భుజాల మీద వేసి లోపలికి వెళ్ళి అంత చదువు వచ్చింది నాకు. ఎన్టీ రామారావు గారు తాతమ్మ కలికి నేను ఉన్నానండి బాలయ్య ఫస్ట్ పిక్చర్కి. అవునా? 74 75 రిలీజ్. తాతమ్మ కలికి ఉన్నాను, వేములవాడ భీముకి ఉన్నాను. తనకి కూడా 50 years అయింది బాలకృష్ణకి. అవును. ఆ తర్వాత ఏమో శివాజీ గణేషన్ గారు ఫస్ట్ డే ఫ్లోర్లో ఆయన చూసి ఏడ్చేసాను నేను. అలాగే ఏడవడం ఎందుకు అసలు? ఎందుకంటే నేను చిన్నప్పుడు నేను గుంటూరులో చదివానండి. పుట్టింది భీమవరం. భీమవరం తెలుసుగా, వెస్ట్ గోదావరి. నాన్నగారు రైల్వే అవడంతో ట్రాన్స్ఫర్స్ ఉంటాయి ఎక్కడైతే అక్కడ. భీమవరంలో ఉన్నప్పుడు నేను పుట్టా. ఆ తర్వాత గుంటూరు ట్రాన్స్ఫర్ చేశారు. గుంటూరుకి వచ్చి గుంటూరు హై స్కూల్ అంతా గుంటూరులో జరిపింది. తర్వాత మళ్ళీ రాజమండ్రికి ఒకే ఒక సంవత్సరం ఆర్ట్స్ కాలేజ్. మధ్యలో ఒక చిన్న పీరియడ్లో గుంటూరులో చదువుతున్నప్పుడు హై స్కూల్ నుంచి అలాగా సరస్వతి టాకీస్ పెంచి మా ఇంటికి వచ్చేవాడు. రైలుపేటలో మా ఇల్లు. గవర్నమెంట్ హాస్పిటల్ పక్కన సరస్వతి టాకీస్. అక్కడ విపరీతంగా జనం చేసేస్తే ఏంటని చూస్తే వీరపాండ్య కట్టబొమ్మన్ తమిళ సినిమా. పెద్ద హ్యూజ్ బడ్జెట్ అనమాట. అది బ్రిటిష్ వాళ్ళ ఎదుర్కొంటూ పోరాడిన ఒక తమిళ రాజు శివాజీ గణేషన్ గారు ఫస్ట్ సినిమా తెలుగులోకి డబ్ చేసిందంట. అది అంతకుముందు డబ్బింగ్ సినిమాలు లేవు. పెద్ద హిట్ అండి, ఇంతంత కాదు. ఆ జనం అడావిడి నాకేమో ఇంకా ఆగట్లా చూడాలని చెప్పేసి ఇంటికి వెళ్ళి నాన్నగారి దగ్గర ఒక ₹10 ఏమన్నా నేల టికెట్ ₹10 ఆవిడ. నేల స్క్రీన్ ముందు ఇసుక ఉంటుంది, నేల. ఆ తర్వాత చిన్న చిన్న బెంచీలు, ఉడిన బెంచీలు. తర్వాత చైరు, డొక్కు చైర్లు అలా ఉండే. వెళ్ళి ₹10 జేబులో పెట్టుకుని వెళ్ళి జనం మధ్యలో పిల్లలు కదా దూరిపోయి తీసుకుని లోపలికి వెళ్తే ఆల్రెడీ ఫుల్. ఆ రోజుల్లో ఎన్ని టికెట్లు ఉంటారు అన్నీ ఏం కాదు, వస్తున్నా కూడా తోస్తూ ఉంటాం, రబ్బర్లాగా పెరుగుతున్నాడు అనమాట. వెళ్తే ఏం లేదు, ఎక్కడ స్థలం లేదు. చివరికి ఏం చేశాను నేను, స్క్రీన్ ముందు కొంత ఉంటుంది కదా, ఒక 8 అడుగులు 10 అడుగులు. ఆ ఇసుకకి దానికి మధ్యలో ఇలా పడుకొని అలా చూసిన సినిమా. ఆయన ఇలా మీలాగా ఇలా వచ్చారు ఎదురుకుంటా. గురప్రవేశం అనే సినిమా. ఆయన వస్తుంటే నాకు ఒక అలా చూసిన ఆయన ఎదురుకుంటూ వచ్చేస్తాడు ఫిజికల్గా. అలా కళ్ళ మీద వచ్చి ఆనందమా అలాంటి అలా జరిగినాయి అనమాట. శివాజీ గణేషన్ ఇలాగా చాలా చాలా గొప్ప సినిమాలు చేశాను. ఇంకోటి బాగా మెమరీ ఏంటంటే వాహినిలో లైఫ్ వల్ల జూలై అనే సినిమా పేరు విన్నారా? లక్ష్మి విక్రమ్, సేతు మాధవన్ గారు మలయాళం డైరెక్టర్, హిందీ పిక్చర్ వీళ్ళదే, విజయ ప్రొడక్షన్సే, పిఎల్ రాయ్ గారు. ఆల్మోస్ట్ అవుట్డోర్ వెళ్తే లేదు కానీ లోపల ఉన్నప్పుడు ఫుల్గా దాంతో పనిచేశాను. అలాగా చాలా గొప్పలతో చేశానండి. అక్కడ ఉన్నప్పుడు చెప్పాలంటే ఎంతో ఉంది. మాయ మత్స్యేంద్ర అనే సినిమా విన్నారా పేరు? ఎన్టీ రామారావు గారు, వాణిశ్రీ, పింజుల సుబ్బారావు గారు ప్రొడక్షన్. అక్కడ డైరెక్టర్ ఎవరు? ఒక పెద్ద ఆయన. కెమెరామెన్ ఎవరు? ఇంకో పెద్ద ఆయన, కేఎస్ ప్రసాద్ అని. కేఎస్ ప్రసాద్ అంటే జైంటు ఆంగ్లో ఇండియన్లో ఉంటాడు, ఎర్రగా. ఆయన గొప్ప పేరు ఉంది. తెల్లాణ మోహనాంబాళ్ అని మీకు తెలిసినా తెలియదు. సన్నాయితో పాట ఉంటుంది తెలిసిన, గుర్తుందా? చాలా పాపులర్ సాంగ్ అది. అవునవును. ఆ సినిమాకి కలర్ ఫోటోగ్రఫీకి ఆయన నేషనల్ అవార్డు వచ్చింది. కేఎస్ ప్రసాద్ గారు. బాపు గారు ఎక్కువ సినిమాలకి ఆయన కెమెరామెన్ ఎర్లీ డేస్లో. సూపర్. ఈయన కెమెరామెన్. డైరెక్టర్ ఎవరంటే ఇంకో పెద్ద కెమెరామెన్, లెజెండ్ ఆయన ఆ రోజుల్లో. ఇండియాలోనే గొప్ప పేరున్న తాంత్రిక ఛాయాగ్రాఫర్, ట్రిక్ ఫోటోగ్రఫీ. నో డిజిటల్ నథింగ్ ఏమీ లేవు అప్పుడు. ఇన్ కెమెరా గొప్పగా చేసేవాళ్ళు అనమాట. ఆయన పేరు బాబుభాయ్ మిస్త్రీ. అప్పటికే 65-70లో ఉన్నాడు ఆయన. ఆయనతో సినిమాకి పనిచేశాం. ఆయన డైరెక్టర్కి ఇదయ్యి ఉండి డిఓపి ఉండి ఆ సినిమా డైరెక్ట్ చేశాడు. కెమెరామెన్ ఇంకొక ఆయన ఉన్నాడు. ఇలాంటి వాడితో చేశాను నేను.